నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. సైబరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో రామచంద్రాపురం గ్రామంలో ఒక అమానుష ఘటన జరిగింది. ఒక మైనర్ బాలికను అక్కడే పూజారిగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి, అర్చడుగా ఉన్నటువంటి వ్యక్తి మానభంగం చేయబోయి అక్కడ చేస్తూ లేకపోతే అక్కడ ఆమె మీద అత్యాచారానికి పాల్పడుతూ గ్రామస్తులకు దొరకబడినటువంటి పరిస్థితి. మాట్లాడదాం ఇదే విషయంపై. మనతో పాటు POW సంధ్య గారు మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే. ఇట్లా చూస్తారు ఆ సిచ్యువేషన్ని. ఒక అర్చకుడు, ఒక పూజారి, ఆ గ్రామంలో నమ్మినటువంటి వ్యక్తి ఒక్కసారిగా బాలికపై రేప్కు పాల్పడ్డటువంటి సిచ్యువేషన్ ఎట్లా చూస్తారు? ఇవాళ స్త్రీలపై జరుగుతున్న, బాలికలపై జరుగుతున్న దాడులు ఈ సమాజంలోనే జరుగుతున్నాయి. ఈ సమాజంలో ఇంట్లో భద్రత లేదు, గుళ్ళో భద్రత లేదు, బయట బహిరంగ ప్రదేశాలు అసలు లేదు. ఈ వాస్తవాన్ని గుర్తించమంటే ఎప్పుడూ నిరాకరించే మనుషులు మాది పవిత్రమైన దేశం, మాది పవిత్రమైన గుళ్ళు, మాది పవిత్రమైన మతం అంటారు. ఎవరు చెప్పగలరండి? పవిత్రత అంటే కాళికామాత గుడి, అమ్మవారు. మరి అమ్మవారి సమక్షంలో గర్భగుడిలో ఒక బాలిక మీద ఒక అర్చకుడు, ఎన్నో ఏళ్ళుగా అర్చకుడుగా ఉన్న వ్యక్తి ఎట్లా చేయగలిగాడు? అంత పవిత్రత ఎక్కడ పోయింది? మా ధర్మం, మా మతం, మాది పవిత్రమైన ధర్మం, మాది పవిత్రమైన మతం. ఎవరు కామెంట్ చేయడానికి వీల్లేదు. అనసూయ ఏదో అందంట, జై శ్రీరామ్ అన్న వాళ్ళందరూ కరెక్ట్గా ఉంటారని ఏం లేదు. ముందు రోజే ఆ సిచ్యువేషన్ జరిగింది, ఆమె మీద అందరూ ఎగబడినటువంటి పరిస్థితి. అదే ఈ సిచ్యువేషన్ వచ్చిన తర్వాత కూడా ఎవరు నోరు మీద పడలేదు. అదే రెండు సిచ్యువేషన్. అదే ఇప్పుడు జై శ్రీరామ్ అన్న వాళ్ళు అందరూ కరెక్ట్ అయిన మనుషులు కాకపోవచ్చు. జై శ్రీరామ్ ముసుగులో కూడా ఏదైనా చేయవచ్చు, వాళ్ళు తప్పుడు వ్యక్తులుగా కూడా ఉండొచ్చు అన్నట్టుగా ఆమె అన్నది అని చెప్పి నాకెవరో ఫోన్ ఇన్ పెడితే అట్లా అసలు అన్ని మతాల్లో కూడా పాస్టర్స్గా ఉన్నవాళ్ళు అత్యాచారాలు చేసిన వాళ్ళు ఉన్నారు, ముల్లాలుగా ఉన్నవాళ్ళు అత్యాచారాలు చేసిన వాళ్ళు ఉన్నారు, పూజారులుగా ఉన్నవాళ్ళు, బాబాలు, స్వామీజీలు చేశారు. కాబట్టి స్త్రీలపై అత్యాచారాలు, దాడులు విషయంలో ఎవరు ఎగ్జంప్షన్ కాదు. కాబట్టి ఏ మతం ఆచరించే వాళ్ళైనా ఇటువంటి నేరాలకు పాల్పడినప్పుడు ఖండించగలగాలి. కానీ వాటిల్లో మతాన్ని తీసుకురావద్దు. ఎవరైనా ఆ ముసుగులో తప్పు చేస్తున్నారు అనగానే ఇట్లా చించుకోవద్దు, రెచ్చిపోవద్దు, ఇంకా మత కలహాలు పెంచే విధంగా చర్చలు జరపొద్దు అని నేను చాలా కూల్గా చెప్తున్నాను ఆ ఛానల్ వాళ్ళకి. వినకుండా అక్కడికి చర్చకు వచ్చేవాళ్ళు విరుచుకుపడి చించుకున్నారు. ఏదో మీ CPI వాళ్ళు అప్పుడెప్పుడు ఎందుకు CPM వాళ్ళు అంటే, అరే బాబు CPM కాదయ్యా. అసలు అమ్మాయిల మీద అత్యాచారాలు జరిగినప్పుడు, దాడులు జరిగినప్పుడు ఏ మతం వాళ్ళు చేసినా ఖండించగలగడమే తప్ప అందులో మత కోణం చూడొద్దు. ఇప్పుడు మొన్న ఖమ్మంలో ఒక పాష, ఏదో ఒక పాష, అతని పేరు గుర్తు రావట్లా, వాడు కూడా అంతే చేశాడు. ఒక పిల్ల మీద అత్యాచారం చేసి అమ్మాయిని పైనుంచి కింద చేస్తే ఆ అమ్మాయి చావు బతుకుల్లో ఉంది, మళ్ళీ ఇప్పుడు హాస్పిటల్లో చేరింది. అంటే ఇటువంటి పాశాలు, ఇటువంటి లేకపోతే పూజారులు, అంటే ఇతను మామూలు ముస్లిం వ్యక్తి, ఒక ముస్లిం వ్యక్తి నేరం చేస్తే ఇది మొత్తం మా అందరికీ చుట్టుకుని మీరేంటి ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు, ఎందుకరే జరిగిన రోజే ప్రొటెస్ట్ చేసాం. ఖమ్మంలో ఆ పాషా ఈ అమ్మాయి మీద దాడి 6వ తారీఖు చేశాడు. 7, 8 అమ్మాయి స్పృహలో కూడా రాల. 8 రాత్రి వాళ్ళ మేనమామకి చెప్పింది విషయం. చెప్తే 9 మేము ప్రొటెస్ట్ చేసాం, రాస్తారోక చేసాం. అప్పుడు అసలు ఏ బీజేపీ కాదు, ఎవ్వరు చేయలే. 10, 9, 10, 11 అక్కడ మేమే రాస్తారోకలు, దాడులు, అతను అరెస్ట్ చేయాలనే డిమాండ్ జరిగింది. అతను అరెస్ట్ అయ్యాడు. ఇక్కడ 11వ తారీఖు నిమ్స్కి తీసుకొస్తే మేము నిమ్స్కి వెళ్ళాం, మాట్లాడాం, హెల్త్ మినిస్టర్తో అమ్మాయి కండిషన్ ఏంటో మాట్లాడాం, అమ్మాయి తల్లిని కలిసాం, మేనమామల్ని కలిసాం, బాబాయిల్ని కలిసాం, తండ్రిని కలిసాం, మొత్తం అందరినీ కలిసి మాట్లాడితే 11వ తారీఖు విచిత్రంగా అప్పుడు ఇక్కడ నిమ్స్లో ఉందని తెలుసుకుని వెళ్ళి స్టోరీలు చేసుకుంటూ ఇక మా ఫోటోలు పెట్టి తులసిది నాది ఇంకా చాలామంది పెట్టి ఇదిగో వీళ్ళు ఎక్కడ ఉన్నారు, ఎందుకు మాట్లాడలే, ఇదే పిచ్చా. ముస్లిమ్స్ నేరం చేస్తే ఎవరైతే హక్కుల స్పృహతో పనిచేస్తున్నామో, ఎవరైతే ఉద్యమాలు చేస్తున్నామో మా అందరి ఫోటోలు పెట్టి ట్రోల్ చేస్తారు. ముస్లిం నేరం చేస్తే అని, ముస్లిం నేరాలు చేయరని ఎవరైనా చెప్పారా? ముస్లిం నేరం చేస్తే కఠినంగా శిక్షించండి. బట్ అంతకుముందు ఒక పూజారి అమ్మాయిని చంపి డ్రైనేజ్, సరూర్ నగర్, వాడు డ్రైనేజ్లో తొక్కేశాడు. దాని మీద ఎవరు మాట్లాడరు. అంటే ఈ హిందూ మతం ఏ మతంలో అయినా మంచి వాళ్ళు ఉంటారు, ఏ మతమైనా మంచి చెప్తుంది. మరి హిందూ మతంలో ఉన్న వాళ్ళు అత్యాచారాలు చేసినప్పుడు వీళ్ళు ఎవరు ఎందుకు మాట్లాడరు? కేవలం ముస్లింలు చేస్తేనే మాట్లాడతారు, మళ్ళీ మాకు ఆపాదిస్తారు. అరే ముస్లిం SI నేరం చేస్తే చంపిన చరిత్ర మా పార్టీకి ఉంది.
మా ప్రజా సంఘాలు తొక్కి చంపేసినాయి ఒక ఎస్ఐని, చిరుచింతకుంట అని మహబూబ్ నగర్ జిల్లా నారాయణపేట్. ఇప్పుడు అంటే ఏమి ఒక పాస్టర్ని కూడా చర్య తీసుకున్నారు ఇట్లాగే ఉద్యమ ప్రజలు కలిసి. అంటే ఇవేమీ వాళ్ళకి వాస్తవాలతో పని లేదు. ఇప్పుడు ఆ అమ్మాయి ఏదో అందని చర్చలు నడిపిన వాళ్ళు తెల్లారి ఒక పూజారి బాలిక మీద ఇవాళ అనసూయ ఇలా మాట్లాడిందని చర్చ జరిపిన దౌర్భాగ్యులు ఎవరైనా. అంటే నా ఉద్దేశం, మీరు నిజంగా నిజాయితీగా ఒక మతాన్ని తిట్టకూడదు లేదా ఒక మతం గురించి జనరలైజ్ చేయకూడదు అని మీకు నిజాయితీ ఉంటే, మరి ఒక అమ్మాయి అంది, అందరూ అనలేదుగా, ఒక అమ్మాయి అంది, కానీ మీరు జనరలైజ్ చేయొచ్చా? ఆమె జనరలైజ్ చేయకూడదు అన్నప్పుడు మీరు జనరలైజ్ చేశారు. మరి అటువంటిప్పుడు గుళ్ళో జరిగిన లైంగిక అత్యాచారం, దాడి, మీరు మానభంగం అన్నారు ఇందాక, ఆ పదం కూడా వాడకూడదు. అంటే అది అమ్మాయిల మీద మనం నెత్తినేస్తున్నాం. ఏదో భంగం ఎవడో తప్పు చేస్తే ఆ అమ్మాయి మీద ముద్రలు వేసేటువంటి పదాలు అవి కూడా మానాలి. ఇవి లైంగిక దాడి, లైంగిక అత్యాచారం అనాలి. ఈ లైంగిక అత్యాచారం అనే దానికి గుడిలో, అది కూడా కాళికామాత అమ్మవారి గుడిలో, ఒక అమ్మవారి బిడ్డలు వీళ్ళంతా, అంటే మీ విలేజ్ ప్రకారం అంతే కదా, ఒక అమ్మవారి బిడ్డల్ని ఆమె కళ్ళెదుటే ఈ రకంగా చేయగలిగారంటే అసలు ఏ ధర్మం మీరు నమ్మిన వాళ్ళు అయి ఉంటారు? ఏ విలువల్ని మీరు పాటించే వాళ్ళు అయి ఉంటారు? గుడిలోనే దిక్కు లేదే, గుడిలోనే భద్రత లేదే. పసిపిల్లకి బయట తాళం వేసి లోపల అత్యాచారం చేసి, బట్ వీడియోలో చూసాం, బట్ వీళ్ళని బతిమలాడుకుంటూ వేసుకుంటున్నాడు ప్యాంటు. ఇంత హీనమా? ఈ గుళ్ళు కూడా భద్రత లేకపోతే ఎక్కడికి వెళ్ళాలండి ఆడవాళ్ళు? ఎక్కడ దాచి పెట్టుకోవాలి పిల్లల్ని? బయటకు ఆడుకోవడానికి వెళ్ళారా? ఆ అమ్మాయి ఎట్లా మిస్ అయిందో ఏంటో ఇంకా తెలుసుకుంటున్నాం. అయితే వాస్తవంగా ఇక్కడ ఒక విషయం మనం గమనిస్తే, ఏదైనా ఒక ముస్లిం వాడు కావచ్చు, లేకపోతే హిందూ వాడు కావచ్చు, క్రిస్టియన్ వాడు కావచ్చు, అత్యాచారం చేసినప్పుడు ఈ సమాజం అంతా కూడా ముస్లిం వాడు చేశాడు, క్రిస్టియన్ వాడు చేశాడు, హిందూ వాడు చేశాడని ఎవరైతే ఆపోజిషన్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు మాత్రమే మాట్లాడుతూ ఉన్నారు. ఆ మతం వాళ్ళు కానీ, ఆ కులం వాళ్ళు కానీ ఆ సమయానికి మాట్లాడట్లేదు. ఒక అత్యాచారంలా చూడలేకపోతున్నటువంటి సమాజాన్ని ఎట్లా చూడవచ్చు? అంటే యాక్చువల్గా ఇది మెజారిటీ మతమైన హిందువులే ఇట్లా చేస్తున్నారు. క్రైస్తవులు తప్పు చేస్తే తలంచుకుని ఉంటున్నారు, ముస్లింలు తప్పు చేసినా తలంచుకుని ఉంటున్నారు. ఇన్ కేసు వాళ్ళు దాన్ని ఖండించారా లేదా అనేది కనుక పక్కకు పెడితే, ఇప్పుడు ఖమ్మం ఘటన జరిగింది, చాలా ముస్లిం ఆర్గనైజేషన్స్ ముందుకొచ్చి ఖండించాయి. మేము జనరల్గా ఎవరు ఏమని మేము అడగం. అందుకని బండి సంజయ్ కొడుకు విషయంలో ఏమనలేదు, ఇంకా వేరే విషయంలో అనలేదు. అలాగే పాషాని కఠినంగా శిక్షించాలని మేము డిమాండ్ చేసాం. కానీ ముస్లిం ఆర్గనైజేషన్స్ ముందుకు వచ్చి అతన్ని చేయాలని కూడా మాట్లాడినాయి. మరి అట్లాగే క్రైస్తవ సంఘాలు కూడా గతంలో తప్పు చేసినప్పుడు మాట్లాడినాయి. ఒక పాస్టర్ విషయంలో క్రైస్తవులు ఊరేగింపు తీసి అతన్ని శిక్షించాలన్నారు. ఎందుకంటే చర్చకు పోయే బలహీన వాళ్ళు కూడా ఆడపిల్లలు క్రైస్తవులే కదా. అందుకని కానీ మెజారిటీ హిందువులుగా ఉండి పొద్దున్న లేస్తే ఏదన్నా ఇట్లాంటి మాట బయటకు వస్తే వెంటనే మతపరమైన ఇష్యూగా మార్చి, అంటే మాట్లాడితే హిందూ మతం అభద్రత ఉంది, హిందూ మతం ప్రమాదంలో ఉందని మాట్లాడుతున్నారు. ప్రమాదం ఏముంటుంది? ఈ దేశంలో మెజారిటీ మతం అది, మెజారిటీ ప్రజలు హిందువులు. ఎవరు కలిగిస్తారు ప్రమాదం? అట్లా అంటే మతం పేరుతో చిచ్చు పెట్టడానికి వాడుతున్న భాష అది, మనం అది గమనించాలి. నేరం ఎవడు చేసినా, ఏ కులస్తుడు చేసినా శిక్షించాలి, ఏ మతస్థుడు చేసినా శిక్షించాలి. అట్లాగే ముస్లింలు నేరం చేస్తే చింతకుంటే సీఏని ఎట్లా చంపేస్తారు? మా వాళ్ళు 100 మంది మీద కేసులు పెట్టారు. ఆ ఘటనలో మా 2 పిల్లల్ని చంపేశారు. రామదాస్ చిన్నయ్య అనే వాళ్ళని ఆ ఘటనలో సర్వీస్ రివాల్వర్తో కాల్చి చంపారు పోలీసులు. అంటే అట్లాగే ఇప్పుడు ఆ పాస్టర్ని ఎట్లా చంపేస్తారు? తప్పు చేస్తేనే కదా చంపారు. అంటే నేనేమంటున్నా అంటే, వీళ్ళకి ఇట్లా గుడ్డిగా మాట్లాడే వాళ్ళకి అసలు విచక్షణ ఉండదు. ఏం జరిగింది నిజంగానే కొంత కమ్యూనిస్టులు అనేవాళ్ళు లేదా ప్రజాస్వామికవాదులు ఎవరు తప్పు చేసినా ఖండిస్తారు.